హాయ్ హలో ఫ్రెండ్స్. మన ఇంటి సీరియల్లో మేఘ సందేశం సీరియల్ ఏం జరిగిందబ్బా అంటే గగన్ ఎంట్రీ ఇచ్చేసాడు కదా. అంటే అక్కడ బయట నుంచి వస్తూ ఉంటే భూమిని రా భూమి లోపలికి వెళ్దాము అనేసి తీసుకొని వస్తూ ఉంటే అపూర్వ వచ్చేసి రే ఆగరా అనేసి గట్టిగా అనిందనమాట. ఆ మాటలకి శరత్ చంద్ర వచ్చేసి అపూర్వ చెయ్యి పట్టేసుకున్నాడనమాట. అంటే ఇక ఆపే అనేసి అప్పుడే గగన్ తిరిగేసి ఏంటత్తయ్యా ఏంటి అని చూశాడనమాట. అలా చూడడంతో అపూర్వ ఓ బాబు తప్పైంది అంటే అలవాట్లో పొరపాటయ్యి నిన్ని ఒరే అనేసాను సారీ బాబు అన్నాడనమాట. సరేలే పర్వాలేదులే చిన్నత్త అనేసి అన్నాడనమాట. అప్పుడే గోరింటాకు వచ్చేసి చిన్నత్త ఏంటి బాబు నువ్వు చిన్నత్త అంటున్నావు, మరి పెద్దత్త ఎవరు అనేసి అనిందనమాట. అప్పుడే గగన్ ఏమన్నాడంటే చిన్నత్త అంటే అపూర్వ గారు, పెద్దత్త అంటే భూమి వాళ్ళ అమ్మ శోభాచంద్ర గారు, ఆవిడ గారే మన మా పెద్దత్త అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడనమాట. కాకపోతే అపూర్వ అయితే రగిలిపోతుందనమాట. అలాగే మాట్లాడుతూనే భూమిని ఇంట్లోకి తీసుకొచ్చాడనమాట. ఇంట్లోకి వెళ్ళిపోబోతుంటే వీళ్ళందరూ వెనుకనే ఫాలో అవుతున్నారనమాట. అంటే గగన్ వచ్చేసి అపూర్వని అడుగుతున్నాడనమాట. అంటే రూమ్స్ ఎక్కడ ఏంటి ఫస్ట్ నైట్ డేటు అది ఇది అనేసి అన్నీ అడుగుతూ ఉంటే అప్పుడే వీళ్ళెవరూ మాట్లాడకుండా సైలెంట్గా నించోవడం చూసి గగన్కి డౌట్ వచ్చిందనమాట. డౌట్ రావడంతో ఏమన్నాడంటే అంటే ఈ పెళ్ళి జరగకూడదు అనేసి ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి అందరూ ఎందుకు ప్లాన్ వేస్తాము, ఎందుకు ప్లాన్ లేదు అనేసి అన్నాడనమాట. అందరూ అంటూ ఉంటే శరత్చంద్ర వచ్చేసి పెళ్ళి చెయ్యకూడదు అనుకునింటే ఎప్పుడో నీ పెళ్ళికి నిన్ను ప్రత్యేకంగా పిలిచేసి నీకు పెళ్ళి భూమితో పాటు చేస్తాను అనేసి పిలిచేవాడిని కాదు నేను అనేసి అన్నారనమాట శరత్చంద్ర గారు. అవునా, ఓకే సరేలే మావయ్య అనేసి అనుకొని భూమిని పైనకి తీసుకెళ్ళిపోయాడనమాట. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ భూమికి గగన్ వచ్చేసి ప్రామిస్ చేశాడనమాట. అంటే పెళ్ళి కన్నా ముందే మా నాన్నగారు ఏదైనా నాకు డ్యాన్స్ అకాడమీ పెట్టిస్తే బాగుంటుంది, అప్పుడే నా యాంబిషన్ కంప్లీట్ అయినట్ల అవుతుంది అనేసి భూమి అనడంతో గగన్ వచ్చేసి ప్రామిస్ చేస్తాడనమాట. సరేలే భూమి, దీంట్లో నేనైతే ప్రామిస్ చేస్తున్నాను, నిజంగానే మీ నాన్నగారిని ఒప్పించి డ్యాన్స్ అకాడమీని పెట్టిస్తాను అనేసి అన్నాడనమాట. నిజంగానా బావా అనేసి భూమి అనిందనమాట. అవును భూమి అనేసి గగన్ అన్నాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత గగన్ వచ్చేసి భూమి నుదుటి మీద కిస్ చేశాడనమాట. కిస్ చేసి మరీ రిటర్న్ వెళ్ళిపోతుంటే బావ ఒక మాట అనిందనమాట. అప్పుడే ఏంటి అనేసి గగన్ తిరిగాడనమాట. తిరగడంతో అనిందనమాట భూమి. ఏమనింది అంటే బావా నాకొక హామీ కావాలి అనిందనమాట. నాకు ఒక కోరిక అనిందనమాట. ఏంటి భూమి అన్నాడనమాట. ఏం లేదు బావా, మన పెళ్ళి కన్నా ముందే కృష్ణప్రసాద్ గురించి అనిందనమాట. కృష్ణప్రసాద్ గురించా ఏంటి అన్నాడనమాట. మన పెళ్ళి కన్నా ముందే మన పెళ్ళి కార్డులోన మావయ్య పేరు వేస్తే బాగుంటుంది అనేసి భూమి అనడంతో గగన్ అయితే చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతున్నాడనమాట. బావా మామయ్య ఫోటో పెళ్లి పత్రికలోన పైనే వేపిస్తే పెళ్లి పత్రిక నిండుగా ఉంటుంది బావా, అందుకనే వేపిద్దాము. తర్వాత మనమిద్దరు పెళ్ళైన తర్వాత నేను వాళ్ళిద్దరిని కలిపేస్తాను బాగుంటుంది అప్పుడు అనేసి భూమి అనడంతో గగన్ అయితే కోపానికి వెళ్ళేసి కొట్టబోయాడనమాట. కొట్టకుండా చెయ్యి వెనక్కి తీసుకొని ఏమన్నాడంటే ఇంకోసారి ఆ ఆలోచన నీకు వచ్చిందంటే, ఇంకోసారి ఈ మాటలు మాట్లాడావంటే చంపేస్తా నిన్న అనేసి గగన్ అనడంతో భూమి అయితే సైలెంట్గా నించుని పోయిందనమాట, ఏం మాట్లాడకుండా. గగన్ వెళ్ళిపోతూ ఆ చైర్ని తోసేసి వెళ్ళిపోయాడనమాట. అలా వెళ్తూనే ఆ సౌండ్కి శరత్చంద్ర అపూర్వ అందరూ పైనకి వచ్చేసారనమాట. అప్పుడే శరత్చంద్రకి గగన్ ఎదురయ్యాడు. అయినా కూడా శరత్చంద్ర గగన్ని ఏమీ అడగకుండా లోపలికి వచ్చాడనమాట. అలా లోపలికి వచ్చిన తర్వాత భూమిని ఏమైందమ్మా, ఎందుకమ్మా గట్టిగా అరిచావు అనేసి అడిగాడనమాట శరత్చంద్ర. కాకపోతే భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నిందనమాట. అప్పుడే గోరింటాకు ఏమన్నది అంటే
అంటే అమ్మాయి సిగ్గుపడుతుంది అంటే ఏదో జరిగింది, ఏదో ఉంటుందిలే వాళ్ళది, మనం ఎందుకు అడగడము అనేసి గోరింటాకు అనిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ, నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో సీరియల్స్ నేను కంటిన్యూ చేస్తాను.